పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో డీల్పై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. 3 నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే డీల్ కుదిరిన తర్వాత ఎలాగైనా ఇరాన్ దగ్గరున్న యురేనియం నిల్వలను ధ్వంసం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే అమెరికా తమ యురేనియం జోలికి రాకుండా ఇరాన్ ఎవరు ఊహించని అత్యంత ప్రమాదకరమైన ఉచ్చును పరిచింది. డీల్ కుదిరినా అమెరికా సైన్యం ఆ యురేనియం దరిదాపుల్లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేనంత భయంకరంగా అడుగడుగునా ల్యాండ్ మైన్లు, బాంబులతో డెత్ ట్రాప్ ను సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. డీల్లో భాగంగా యురేనియంను ధ్వంసం చేసేందుకు ఇరాన్ అనుమతించినా అమెరికా సైన్యానికి అక్కడికి వెళ్లడం ప్రాణాంతకమేనని పేర్కొన్నాయి. శుద్ధి చేసిన యురేనియం అమెరికా దళాల చేతిలో పడకుండా ఇటీవలి కాలంలో ఇరాన్ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా శుద్ధి చేసిన యురేనియాన్ని ఒక చోటకు చేర్చి ధ్వంసం చేయాల్సిన బాధ్యత ఇరాన్పై పడే అవకాశం కూడా ఉంది. దీంతో అలాంటి పరిస్థితుల్లో తమ దళాలు కూడా దాని వద్దకు చేరలేనంత కఠినంగా ఆ యురేనియం నిల్వల వద్ద డెత్ ట్రాప్ ను ఇరాన్ ఏర్పాటు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. చాలా చోట్ల సొరంగాలను కూల్చేయడం, వాటి ముఖద్వారాల వద్ద మందు పాతరలు, ఇతర పేలుడు పదార్థాలతో ట్రాప్లను ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఇప్పుడు ఆ యురేనియం వెలికి తీయాలంటే భారీ యంత్రాలు, డీమైనింగ్ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన డీల్ ప్రకారం యురేనియం అప్పజెప్పాల్సిన పరిస్థితుల్లో టెహ్రాన్ కూడా చేతులెత్తేసే అవకాశం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. శుద్ధి చేసిన యురేనియంలో అత్యధిక భాగం ఇస్ఫహాన్లోనే ఉండగా కొద్దో గొప్ప ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక యురేనియం స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికా మే నెలలో కమాండో ఆపరేషన్లకు సన్నాహాలు చేసింది. అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ దీనిని హడావుడిగా సమీక్షించారు. నాడు ఆయన నాటో అధికారులతో సమావేశం నుంచి అర్ధాంతరంగా ఫ్లోరిడాలోని టంపాకు చేరుకున్నారు. అప్పట్లో ఈ కమాండో ఆపరేషన్ ప్లాన్ ను ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వివరించారు. కానీ ఇరాన్ ప్రతిఘటనను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ట్రంప్ ఈ ఆపరేషన్ కు పచ్చ జెండా ఊపలేదని సమాచారం. దీనిలో అమెరికా భారీగా ప్రాణ నష్టం చవి చూడాల్సి ఉంటుందనే భయం ఆయనలో ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనికి తోడు ఇరాన్ యురేనియం గ్యాస్ రూపంలో ఉంది. దీంతో పాటు ఇరాన్ కు అనుబంధ గ్రూపులు బాబాల్ మండెబ్ జలసంధిని మూసివేసే ముప్పు పొంచి ఉంది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ముప్పును ఎదుర్కొంటుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే నాడు ట్రంప్ ఆ ఆపరేషన్ కు అనుమతి ఇవ్వలేదని సమాచారం. మరోవైపు అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ అంగీకరించడంతో ఆ దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన వారితో ఒప్పందం ఏమిటని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.